ముందే మీరు కూడా మీ ప్రణీత్ మీ కొడుకుతో కూడా కాలేజీకి వెళ్ళారు. కాలేజీకి వెళ్ళినప్పుడు మీ ముందే కూడా తిట్టిండు చాలాసేపు వెళ్ళలేదు, నేను వెళ్ళలేదు. అసలు ఏం జరిగింది మీకు చెప్పిండా? అసలు ఏం జరిగింది? నేను మా ఊరు వెళ్ళిన ఫీజు కోసం, ఫీజు కట్టేది డాడీ అంటే మా ఊరు వెళ్ళిన మండకి పోయినా, ఊర్లో ఉన్న డబ్బులు తీసుకొస్తామని 1 lakh ఫీజు కట్టాలి. ఇప్పుడు బీటెక్ 3rd year కాబట్టి డాడీ ఐఫోన్ అన్న ల్యాప్టాప్ అన్న ఉండాలి, ల్యాప్టాప్ లేకుండా ఐఫోన్ అన్న ఉండాలి. ఈ కాలుకు మొదలు యాక్సిడెంట్ అయింది. బండి లేకపోతే నాకు ఆ లోపలికి బాగా దూరం నడుచుడు అవుతుంది. ఆ యాక్సిడెంట్ అయిన బండి అన్న రిపేర్ చేయించుకుంటా, దానికి దీనికి 1 లక్ష రూపాయలు చూడు డాడీ, ఎట్లయినా మంచిదే చూడు అని అన్నాక సరే రాని నేను డబ్బులోకి వెళ్ళిపోయి నేను ఫ్రైడే రోజు నేను గోల్డెన్ పెట్టుకున్నవి అన్నీ రెన్యువల్ చేసుకుంటున్నాను. డబ్బులు రెడీ చేసుకుంటున్నాను. 1,50,000 దాకా రెడీ అయినాయి. అంటే మొత్తం ఎంత? ఎగ్జామ్ ఫీజు అవన్నీ కలిపి 1,50,000 దాకా? ఎగ్జామ్ ఫీజు, కాలేజ్ ఫీజు అన్ని కలిపి 1,00,000? ఎగ్జామ్ ఫీజు అనేది అటెండెన్స్ యాక్సిడెంట్ అయ్యి కాలేజ్ పోతే ఆ 2% తక్కువ ఉందని దానివల్ల 5,000 ఫైన్ పెనాల్టీ లెక్క. ఇక అది ఇల్లీగల్గా తీసుకుంటారు మామూలుగా. అయితే నేను యాక్సిడెంట్ అయినాను, ఆబ్సెంట్ అయినా తప్ప నేను కావాలని చేయలేదు కదా సార్ అని మెడికల్ రిపోర్ట్స్, ఎక్స్రే తీసుకొని ఒకటి రిక్వెస్ట్ ఒక అమ్మాయి రాసిందంటే లెటర్ రాపించుకొని ప్రిన్సిపాల్ తోటి ఎండప్ చేయించుకున్నాడు. ఈ ఏవో కృష్ణమూర్తి సార్కు రాశారంట. ఆ సార్ దగ్గరకు పోయి ఆయన వసూలు చేస్తే ఆయనకు పోయి కలువని అన్నాక ఆయన దగ్గరికి అయినాక మీ పేరెంట్స్ని తీసుకురా అంటే సార్ మా పేరెంట్స్, ఆ రోజే మా వైఫ్ కూడా ఊరికి వచ్చింది, డబ్బుల కోసం వచ్చింది. వచ్చినాక ఇక రేపు రా మరి పని ఉంది, రేపు అన్న ఎల్లుండి తీసుకొని పోదామని నేను అన్నాక అయితే ఫ్రైడే రోజు 2 గంటల తర్వాత ఆయన ఫోను రూమ్లో ఖరాబ్ అయింది. వేరే ఫ్రెండ్ అమ్మాయి ఫోన్ తీసుకొని చేసిండు. వాళ్ళు కూడా దాన్ని హాల్ టికెట్ తీసుకొని అల్లాడున్నట్టు ఫోన్ తీసుకొని చేసినాక మీ డాడీతో మాట్లాడి అన్నాక చేసినాక నేను మాట్లాడినా, మీరు ప్రణీత్కి ఏమవుతారు అంటే డాడీని అంటే మరి పొద్దున మీరు మీ ప్రణీత్ అటెండెన్స్ తక్కువ ఉన్నాయి, హాల్ టికెట్ ఇయ్య మొత్తం ఆయన ఎగ్జామ్ రాయకుండా చేస్తా అని అన్నాడు. అన్నాక అట్లెట్లుంటుంది సార్, ప్లీజ్ సార్ ఏదైనా ఉంటే నేను ఫీజు కూడా కట్టేది ఉంది కదా, రేపు మరి పొద్దున్న వచ్చేయి అని అన్నాడు. ఫ్రైడే అంటే సాటర్డే పొద్దున్న 10 వరకే కాలేజీలో ఉండాలన్నాడు. రావడం కొద్దిగా వీలు కదా సార్, నాకు ఇక్కడ డబ్బులు అరేంజ్ చేసుకుంటాను ఈరోజు, ఇక సండే ఉండదు కావచ్చు కానీ మండే మార్నింగ్ వస్తా సార్, పొద్దున్నే 10 లోపే వస్తా, మీరు ఆడు మొదలే అదవుతాడు ఆయనకి హాల్ టికెట్ అయితే ఇవ్వండి సార్ ప్లీజ్ సార్, వచ్చినాక ఏది ఉండదు నేను చూసుకుంటా మాట్లాడతా అన్న. ఇక నాతో ఎక్కువ మాట్లాడలే. అన్నాగా ఈయన పోదు అటు ఇచ్చేసిండు, నాకు ఏ రీజన్ చెప్పలే. ఫోన్ ఇచ్చేసినప్పుడు మరి మీ డాడీ మండేస్తానన్నాడు, మీ డాడీతోటే రాపోతే వెళ్ళిపో మరి అని నేను ఈ హాల్ టికెట్ మీ డాడీ త్వరగా రాపో త్వరగా ఇస్తా అంటే అయిపోద్ది కదా. అనగా మళ్ళీ ఆయన రూమ్కి పిలిపించుకొని మినిమం 40 నిమిషాలు గంట లోపల నిలబెట్టిండంట. ఆయనకి మొదలై నరాలు 2 కట్ అయినాయి యాక్సిడెంట్ అయితే. ఈ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఎగ్జామ్స్ అయిపోయినాక సర్జరీ చేపిద్దాం అనుకున్నా. అయితే ఇక సర్జరీ చేయించడానికి 1 నెలన్నా మళ్ళీ బెడ్ రెస్ట్ ఉండాలి, మోకాళ్ళ నరాలు కదా అని ఎగ్జామ్స్ అయిపోయినాక చేయించుకుంటాడు అన్నాక సరే బెటా అని అన్న. ఈ డబ్బులు 1,50,000 రెడీ అయినాయి, నేను వచ్చిగా కట్టేటోళ్ళు 1,00,000 ఫీజు అంటే అది యాక్చువల్గా స్కాలర్షిప్ అప్లై చేస్తే 95,000 వస్తాయి, 5,000 కడితే అయిపోతుంది. కానీ అది అప్లై చేస్తే అప్పుడు తీసుకోకపోతే మిస్టేక్ అయ్యి అది కాలేదు, కాక కట్టుడు అవుతుంది. అయినా పర్లేదురా నీకన్నా ఎక్కువనా తీసుకొస్తా అని చెప్పిన తర్వాత ఇక నేను ఈయనకు కూడా ఇంత రిక్వెస్ట్గా చెప్పిన, సరే మీ డాడీని తోలుకరా అనాలి కానీ ఈయన రూమ్లో తీసుకెళ్ళి వాడిని 40 నిమిషాల దాకా మరి అన్ని తిట్టిండా, ఏం తిట్టిండు ఏంటిది మరి మాకేం చెప్పలేదు. తర్వాత మొత్తం బాడీ మొత్తం తడిసి చెమటలతోటి బయటకు వచ్చిండంట. ఇక బయట కాలేజీ అయినాయి, అందరూ హాల్ టికెట్లకు అటు ఇటు తిరుగుడైనాయి 100 మంది. వాళ్ళంతా ఇక చూస్తే ఈయనకి మరి ఏం ఫీలింగ్ అయిండో ఏమైండో. అయినా ఇంటికి పోయిండు, డాడీ ఇట్లా అన్నాడు ఇయ్యలేదు. నిలబడలేను అని మినిమం గంట లోపల రూమ్లో నిలబెట్టుకుంటే అది ఎట్లా ఎందుకు నిలబెట్టుకున్నట్టు? నువ్వు హాల్ టికెట్ ఇయ్యను అన్నావు, మీ డాడీని తొలకరాలన్నావు, నువ్వు ఎట్లా మా వాడిని అన్న రూమ్లో నిలబెట్టుకున్నావు. నిలబెట్టుకొని వాడిని ఏం తిట్టినవో ఏం చేసినావు అని మనసు ఖరాబ్ అవుతాడు.
అని ఒక రోజు ఓపిక కట్టినట్టు నేను వస్తా బిడ్డ నేను కడతా బిడ్డ అని చెప్పిన. కానీ సాటర్డే మరి పొద్దాగా ఇంట్లోనే ఉన్నాడు, పోలేదు. ఇక ఎట్లా పోతాడు ఆల్రెడీ ఇక్కడ అయ్యింది. కాలేజీకి పోయి ఇంట్లో ఏదో రాసుకున్నాంట, అసైన్మెంట్ ఏవో రాసుకున్నాంట. అలా చెల్లదాకా అన్నం తినలేక అప్పుడే తెచ్చుకున్నాంట. వాళ్ళ మమ్మీ కూడా మాట్లాడిండట, అమ్మ ఇప్పుడే తెచ్చుకున్నా అన్న తిన్నవారా అంటే ఇప్పుడే గ్రైస్ తెచ్చుకున్నా తింటున్నా మమ్మీ అని అన్నాడంట. అప్పుడే ఇలా చెల్లి వచ్చింది కాలేజీకి పోయి, మా బిడ్డ వచ్చినాక చెల్లె వచ్చినారా మరి నేను తెచ్చుకొని ఒకరి మంది తింటున్నా, మీరు నువ్వు కూడా ఏమన్నా తెచ్చుకొని తినరా, అప్పటికి నేను కర్రీ చేస్తా నువ్వు రైస్ పెట్టు అని అన్నాక సరే అని గ్రేప్స్ అవి ఉంటే కిచెన్లోకి కడుక్కొచ్చుకొని పోలా కిచెన్లో దీని చేసి గంట తర్వాత ఆమె స్నానం చేస్తుంది. ఎందుకంటే మెడికల్ ఫీల్డ్ హాఫ్ డే డ్యూటీ హాఫ్ డే అట్లా ఉంటుంది. స్నానం ఖచ్చితంగా చేస్తుంది. సాయంత్రం వాష్రూమ్కి వెళ్ళి స్నానానికి అయింది 10-20 నిమిషాలు స్నానం చేస్తుంది. 20 నిమిషాలకి ఎక్కువ ఇక బట్టలు ఉతుకోవడం చేయడం 20 నిమిషాలకి ఎక్కువ పట్టిందంట, అరగంట లోపల. ఆ లోపల ఈ బాత్రూంలోకి వెళ్ళి బయటకు వెళ్ళేసరికి ఫ్యాన్కు ఊగులాడుతుండట. అంటే కాళ్ళని చూసిందంట గిట్ట గిట్ల ఊగులాడుతున్నాయి భయపడి తక్కువ బాత్రూమ్ డోర్ పైన అనేది అయితే వెళ్ళి డ్రెస్ వేసుకొని డాడీ అన్న చనిపోయిండు డాడీ అన్న ఇట్లా ఊరేసుకుంటారు చేసి లోపల రూమ్లో భయపడకుండా ఇద్దరు ఊర్లోనే ఉన్నాం. ఇక అదే జరిగింది. ఎట్లా మరి ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నారు? యాజమాన్యం కూడా మీరు రేపు కాలేజ్ దగ్గరికి వెళ్తారని చెప్పి కాలేజ్ కూడా పోస్ట్ పోన్ చేసి మేము ఏం డిమాండ్ చేయలేదు సార్. నా కొడుకు వేయిండు, నా కొడుకు ఇప్పుడు ఇంకో సంవత్సరం అయితే నా చేతికి వచ్చిండు. 21-22 ఏళ్ళు పడుతున్నాయి. ఇప్పుడు నా కొడుకు కావాలని డిమాండ్ ఏం చేయాలి? నాకు డిమాండ్ ఏంది? నా కొడుకును నా జీవితకాలం నన్ను జాతి పొందబెట్టేటోడిని నా చేతలేదో నేను పొందబెట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నా కొడుకు ఎట్లా రావాలి? నన్ను ఎవరు చేస్తారు? మమ్మల్ని నా బిడ్డ ఎదిగింది, ఇంకో ఆడేది అయితే నాకు చేతికి ఎదిగి నా పని చేసేవాడు. ఇప్పటికైనా ఈ ఇట్లాంటి కానీ వీళ్ళని వదిలిపెడితే కూడా ఆ కృష్ణమూర్తి సార్ అనే ఆయన మీద సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి. మేము కంప్లైంట్ కూడా ఇచ్చి వచ్చినాం. వాళ్ళని కూడా కొద్దిగా సైడ్ ట్రాక్ పట్టించే పొజిషన్లో ఉన్నారు. మీ అసలు మీడియా కూడా కొద్దిగా బాగా హెల్ప్ చేయాలని